పంచమి అయితే మోక్షని దగ్గరకు రానివ్వకుండా చేసేసరికి మోక్ష అయితే పంచమి చెంప పగలగొట్టి, ఛీ, ఆఖరికి నువ్వు నన్ను ఒక పశువుని చేసావు, నాలో ఉన్న ప్రేమను అంతా చంపేశావు అని చెప్పి అక్కడి నుండి వచ్చి సోఫాలో కూర్చుండిపోతాడు. ఇక పంచమి అయితే బాధపడుతూ మోక్ష వైపు చూస్తుంది. మోక్ష అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక పంచమి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మేడపై నుండి మోక్ష దిగుతూ పంచమి పంచమి అంటూ ఇల్లంతా పంచమిని నెతుకుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోనికి వచ్చి, ఏంటి నాన్న ఏమైందంటే పంచమి అక్కడ కనిపించడం లేదని అడిగితే పంచమి వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది, ఏంటి పంచమి ఇక నీకు కనిపించదు అనేసి మోక్షకైతే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా అని చెప్పి అడిగితే, నేను రాత్రే చెప్పాను పంచమికి, నువ్వు ఇక్కడ ఒక గంట కూడా ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా, వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని చెప్పాను. ఆ మాటలకు పంచమి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, మరి ఎప్పుడు నీకు కనబడదు అని చెప్పి మోక్ష వాళ్ళ అమ్మ మోక్షకి చెప్తుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మోక్ష కూడా, ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావని చెప్పి వాళ్ళ అమ్మ మీద కోపం పడుతూ ఉంటాడు. అవును, పంచమి నీకు ఇక జీవితంలో కనిపించదు, నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక పంచమి రానే రాదు, నేను చెప్పిన మాటలకి నేను అన్న మాటలకి తిరిగి ఇక్కడికి రాదు అని చెప్పి అక్కడి నుండి మోక్ష వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మోక్ష అయితే పంచమి వెళ్ళిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.